నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎటు వెళ్ళడానికి వచ్చాను. టెంపుల్ ఉంది పైన అంటే వెళ్దాం అనుకున్నాను. వెళ్తుంటే దారిలో చక్కగా వరి చేను కనబడ్డది. వరి చేను కాడ కొద్దిసేపు కూర్చొని అటు ఇటు జలకాల ఆటలు ఆడేసి, నీళ్ళంటే చక్కగా చేను కాడ నీటి అంటే చక్కగా ఆట ఇష్టం కదా! అలా చేపలేం పట్టలేదండి. కొద్దిసేపు ఆట ఆడాను. ఆట ఆడుకున్నాక నడిచి వెళ్ళాలి. అంటే ఆ పచ్చని చేను చక్కగా ఎన్ని ఎకరాలో అండి, మొత్తం ఒకరిదేనంట బిట్టు. సూపర్ అంటే సూపర్ ఉంది వరి చేను. నేనైతే ఏం ఖరాబ్ చేయలేదు వరి చేనుని. అలా పోయి 2 ఫొటోస్ దిగేసి వచ్చానంతే. చాలా మంచిగా అనిపించింది. పెద్ద గుట్టపైకి వెళ్ళుడు. గుట్టపైకి వెళ్దామంటే నేనేమనుకున్నా, వెంకన్న స్వామి ఎప్పుడు గుట్టల పైన వెంకన్న దేవుడు ఉంటాడు కదా, వెంకటేశ్వర స్వామి అనుకున్నా. కానీ తీరపోయి చూస్తారకే శివుడు. చక్కగా శివుడైతే ఇక్కడికి ఓన్లీ ఫెస్టివల్ అప్పుడే వస్తారంట. నేనైతే ఇక్కడికి వచ్చి చూడడం నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. దేవుడి బొమ్మలు అటు ఇటు కింద పడి ఉంటే చక్కగా సెట్ చేసి పెట్టాను. శివయ్యకు మంచిగా ఒక కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ 2, 3 పిక్స్ దిగేశాను. ఈ ఏరియా ఎక్కడ అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నాకైతే ఏరియా మీరే చెప్పండి, నేను తర్వాత చెప్తాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ నడుస్తుంటేనే కొంచెం జాగ్రత్త అండి. గుట్ట పోయేటప్పుడు వీడియో తీయలే కానీ వచ్చేటప్పుడు దిగేటప్పుడు తీశాను. అన్ని రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళు. అమ్మో, ఒక్కొక్క రాయి కొంచెం స్లిప్ అయినా కూడా ఎక్కడ పడతామో తెలియదు. మనం ఇక అక్కడి నుండి పడితే మినిమం ఎంత హైట్ ఉందని కూడా అంచనా వేయలేము. అంత హైట్లో ఉన్నాడు. హైట్లో వెంకన్న స్వామి ఉంటాడు. ఏడుకొండలు ఎక్కితే వెంకన్న స్వామి కనబడతాడు అనుకుంటే శివయ్య కనపడ్డాడు. చాలా దట్టమైన అడవి. ఇళ్ళకి ఎక్కువ ఎవరు రారు. ఫెస్టివల్ అప్పుడే చేస్తారట. అక్కడ కనీసం నీళ్ళు కూడా లేవు. వెళ్ళేటప్పుడే మనం జాగ్రత్త కోసం బాటిల్ పట్టుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దూపైనా తాగడానికి లేదు. దేవుని దర్శించినాక కంపల్సరీ దూపవుతుంది. అంత అడవిలో ఉన్నది కాబట్టి, అంత హైట్ మీద. తర్వాత వస్తుంటే దిగినాక మంచిగా రాళ్ళల్లా ఉయ్యాల చెట్లు కనపడ్డాయి. ఇది మల్లూరు టెంపుల్లో మంచిగా ఎగరడానికి ఉండేది. మా చిన్నప్పుడైతే చాలా ఆడేది. దాన్ని చూడంగానే ఇంకా నేను ఎక్కేసి అయితే కొద్దిసేపు ఊగేసాను. చక్కగా ఊగుతూ ఉంటే చిన్నప్పుడు టెంపుల్లోకి పోయినప్పుడు ఎలా అనిపించిందో అలా అనిపించింది. మస్తు అనిపించింది. అటు ఇటు చూసుకుంటూ మెల్లగా మళ్ళీ ఇంటి దారి పట్టాము. వస్తుంటే దారిలో చక్కగా ఒక కొట్టుకాడ ఆగైతే వాటర్ బాటిల్ తీసుకొని తాగేసాము. ఎందుకంటే అక్కడ ఏం లేవు కాబట్టి. ఎటైనా వెళ్ళేటప్పుడు దూరం వాటర్ బాటిల్ పట్టుకోండి. వెంకన్న స్వామిని చూద్దామంటే శివయ్యని చూసొచ్చా.